జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. దీనికి మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టు భారీ రెస్పాన్స్, వసూళ్లు కూడా పోటెత్తుతున్నాయి బాక్సాఫీస్ దగ్గర. గుంటూరు కారం సినిమా 17వ రోజు వసూలు ఎంత మేరకు తీసుకువచ్చింది, 18వ రోజు వసూలు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియాలో పెను వైరల్ అయ్యాయి. డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ అయింది. అభిమానులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు మహేష్ బాబుని ఈ సినిమాలో ఎలా చూపిస్తారని. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ అయింది. తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది ఈ మూవీ. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల బిజినెస్ అయింది. తొలి రోజు ఎవరు ఊహించని రేంజ్లో వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా. 94 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువస్తే రెండో రోజు 33 కోట్లు, మూడో రోజు 37 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక నాలుగో రోజు సుమారు 30 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఐదో రోజు 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఆరో రోజు 14 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. 16వ రోజు 2.5 కోట్లు, 17వ రోజు 3 కోట్ల రూపాయల వరకు సెలవు రోజున వసూళ్లు తీసుకువచ్చింది. పండుగ సందడి ముగిసింది ఓ పక్క. దీంతో ఆక్యుపెన్సీ కాస్త క్రమంగా తగ్గుతూనే ఉంది. దాదాపు సినిమాకి 18వ రోజు ఆక్యుపెన్సీ 32% వరకు కనిపిస్తోంది. 2.5 నుంచి 3 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు నేడు కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే 14% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక ఈ సినిమా 259 కోట్ల రూపాయల కలెక్షన్ మార్కు దాటినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సంక్రాంతికి అత్యధిక వసూళ్లు తీసుకువచ్చిన చిత్రంగా కూడా రికార్డు నమోదు చేసింది. ఇక ఓవర్సీస్లో కూడా ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఫిబ్రవరి వరకు పెద్ద సినిమా లేకపోవడంతో అప్పటి వరకు ఈ సినిమాకు తిరిగిలేదంటున్నారు.